Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate మిత్రులారా, క్వాష్ ప్రొసీడింగ్స్ హైకోర్టులో మనం క్వాష్ ప్రొసీడింగ్స్కి సంబంధించి అంటే సెక్షన్ 482 సిఆర్పిసి అయితే సిఆర్పిసిలోకి వస్తుంది క్వాష్ అనేది సెక్షన్. అదేవిధంగా 528 బిఎన్ఎస్ఎస్ కింద క్వాష్ ప్రొసీడింగ్స్ మనం అడుగుతున్నాం. మనకి బిఎన్ఎస్ఎస్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన కాడి మిత్రులారా, అంటే ఇక్కడ ఒక విషయం చూడండి. సుప్రీంకోర్టు వారి యొక్క జడ్జిమెంట్లో భాగంగా వారి యొక్క అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే నో అబ్సల్యూట్ బార్ ఆన్ హైకోర్ట్ క్వాషింగ్ ఎఫ్ఐఆర్ అట్ నాసెంట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం అనేది ఏమీ బార్ ఏం కాదు, అలా చెయ్యొచ్చు హైకోర్టు అని చెప్పడం జరిగింది. నో అబ్సల్యూట్ బార్ ఆన్ హైకోర్టుకి ఏ విధమైనటువంటి బార్ లేదు, అడ్డు లేదు. వారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయొచ్చు అని వారు సుప్రీంకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా మన క్వాష్ ప్రొసీడింగ్స్ అనేది అండర్ సెక్షన్ 482 సిఆర్పిసి కింద, అదే ప్రజెంట్ మనం అయితే కనుక బిఎన్ఎస్ఎస్ కింద అయితే కనుక 528 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ కింద మనం క్వాష్ ప్రొసీడింగ్స్ హైకోర్టు వారిని క్రిమినల్ పిటిషన్లో భాగంగా మనం అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ సహజంగా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్లో ఉంది కదా, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మీరు ఫైల్ చేయొచ్చు కదా అన్న అభిప్రాయాల్ని కూడా వీరు సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే, అదేం బార్ కాదు. ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ప్రైమా ఫేసి ఎగ్నెస్ట్ ది అక్యూజ్డ్ అనుకున్నప్పుడు దేర్ ఇస్ నో బార్ టు క్వాష్ ఎట్ నాసెంట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం ఏమీ బార్ కాదు హైకోర్టుకి అని చెప్పి వారు తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559 నక్కా శివశంకర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్.